హాయ్ అండి. చూడండి మా పొలంలో అయితే వచ్చేసి మామిడి చెట్టు ఉందండి. నేను చిన్నప్పటి నుండి ఉండేనమాట ఈ మామిడి చెట్టు. ఇంకొచ్చేసి మా తమ్ముడు మా చెల్లి వచ్చేసి మామిడికాయ ఉండిందండి. మా లాస్ట్లో ఒక మామిడికాయ ఉంది. అందుకని చూడండి నేనైతే బిన్న ఎక్కేస్తా ఉన్నాను. ఇంకా దొరకకుండా మామిడికాయ అయితే కోసేద్దామని చూడండి 2 మామిడికాయలు ఉంది. ఇంకా సరేలేనేసి మామిడికాయ చూడండి ఒకటి ఉంది అనుకుంటే 4-5 మామిడికాయలు ఉన్నాయి. ఇంకా సరేలేనేసి ఒక మామిడికాయ అయితే తీసుకుందామని ఒక మామిడికాయ తీసుకున్నాను. మామిడికాయ తీసుకున్నాక మనం ఊరికే ఉంటామా, సరేలేనేసి మా చెల్లి మా తమ్మునికి ఆడ దొరికిపోతాము అనేసి అయితే పచ్చికాయలు అనమాట. ఈ సీజన్లో మామిడికాయలు పచ్చికాయలు ఉంటాయి కదండి. మా పల్లెలో చూడండి మాకైతే ఆనందాల హద్దు లేదన్నట్టు. నాకైతే చాలా ఇష్టం అండి మామిడికాయది. మామిడి చెట్టు ఎక్కడం చాలా ఇష్టం. మామిడి చెట్టే కదండి, కానగమాను, చింతమాను, ఈ టెంకాయ మాను కూడా ఎక్కుతాను. చూడండి ఫైనల్గా మామిడికాయ తీసుకున్నాను. మామిడికాయ తీసుకున్నాక ఉప్పు మిరపకాయలు ఉంటాయి కదా, పచ్చిమిరపకాయలు వేసుకుని ఇంకా సాల్ట్ కొంచెం వేసుకుని చూడండి ఇలా కడుతున్నాను అనమాట. అస్సలు అయితే పగలడం లేదు. అందుకనేసి రాయి తీసుకున్నాను. రాయి తీసుకున్న తర్వాత చూడండి మనం ఊరికే ఉంటామా, తీసుకునేసి చూడండి నేనైతే అట్లా పచ్చడిగా కొట్టేసినాక టేస్ట్ చాలా బాగుంటుందండి. మా పల్లిలో చూడొచ్చి పుల్లగా అబ్బా ఓహో అన్నట్టు చాలా బాగుంటుందండి మామిడికాయ అయితే. ఇది గుండు మామిడికాయ అండి, పుల్లగా ఉంటుందన్నమాట. చూడండి ఫైనల్గా అయితే టేస్ట్ అయితే సూపర్గా ఉంది. నాకైతే చాలా బాగా నచ్చిందండి. మీరు కూడా ట్రై చేసింటే కామెంట్లో చెప్పండి.